మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ నుండి 10వ తరగతి పాత టెక్స్ట్ బుక్ నుండి అండి. మరి ర్యాపిడ్ రివిజన్గా జరుగుతున్న వీడియో. మరి నిన్నటి రోజున కొత్త బుక్తో వీడియో అయితే చేయడం జరిగింది. అదేవిధంగా పాత మరియు కొత్త తెలుగుకి సంబంధించినటువంటి ఈ యొక్క డిఎస్సి టెట్లో పడే అవకాశం ఉంది. అందుగురించనే ఓల్డ్ మరియు న్యూ రెండు కూడా చేస్తున్నానండి. ఇది పాత టెక్స్ట్ బుక్ నుండి 10వ తరగతి నుంచి పాత టెక్స్ట్ బుక్ నుంచి మొదటి 2 పాఠాలతో కూడినటువంటి మొదటి వీడియో అండి. మరి మీకోసం చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. మొదటి ఉన్నటువంటి పాఠ్యాంశం మొదలున్నటువంటి ఉద్దేశం మొదలుకొని పాఠ్యాంశం చివరనున్నటువంటి ఛందస్సు, పదజాలం, భాషను గురించి తెలుసుకుందాం. వీటన్నిటిని టచ్ చేస్తూ చేసినటువంటి వీడియో అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఈ వీడియోలో మొదటి 2 పాఠాలు అంటే మొదటి పాఠం పేరు మాతృభావన, ప్రక్రియ, పద్యం, ఇతివృత్తం, స్త్రీల పట్ల గౌరవం. మరి కవి గడియారం వెంకట శేషశాస్త్రి ఈ పాఠము. అదేవిధంగా 2వ పాఠము జానపదుని జాబు, ప్రక్రియ లేఖ, ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం. మరి జానపదుని జాబు రచయిత బోయి భీమన్న. ఈ 2 పాఠాల గురించి పూర్తిగా విపులంగా చూద్దామండి. వీలైతే లైక్ చేయండి. మరి మొదటి పాఠము మాతృభావన అండి. రచయిత గడియారం వెంకట కృష్ణ శాస్త్రి. మరి ఎప్పుడైతే న్యూ బుక్ చేశానో చాలామంది మిత్రులు ఓల్డ్ బుక్ చేయండి అని నన్ను కామెంట్ చేశారండి. నిన్న సుమారుగా 4 ఆ టయానికల్లా నాకు మెసేజ్ వచ్చింది. మరి రాత్రి అంతా కూడా కూర్చొని న్యూ బుక్ని తయారు చేసి ఓల్డ్ బుక్ తాలూకా మొత్తం అన్నీ తయారు చేసుకొని క్లియర్ చేసుకొని మరి ఈరోజు మరలా మీకు వీడియోలోకి అయితే వస్తామండి. మొదటి 2 పాఠాలకు సంబంధించి ఇక్కడ నేపథ్యం చూద్దామండి. మాతృభావన పాఠ్యాంశం యొక్క నేపథ్యం చూద్దామండి. మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గం జయించిన తర్వాత సోన్దేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోన్దేవుడు శివాజీతో, దేవా, మీ ఆజ్ఞ ప్రకారము కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లితో సమానమని చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిదే ఈ మాతృభావన అనే పాఠ్యాంశము. ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠము చారిత్రకమైనటువంటి కావ్య ప్రక్రియకు చెందింది. మాతృభావన అనే పాఠ్యాంశము కావ్య ప్రక్రియకు చెందింది. మరి చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం చారిత్రక కావ్యం. ఇది గడియారం వెంకట కృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి శ్రీ శివభారతము తృతీయ ఆశ్వాసంలోనిది. మరి కవి పరిచయం గురించి చూసేద్దామండి ఒకసారి. మరి ఆధునికాంధ్ర కవులలో ప్రముఖులు శతావధాని అయినటువంటి గడియారం వెంకట కృష్ణ శాస్త్రి గారండి. ఈయన తల్లిదండ్రులు నరసమాంబ రామయ్యలు కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమల్ల దిన్నె గ్రామంలో జన్మించారండి. ఎవరండి? ఈ గడియారం వెంకట శాస్త్రి అండి. నెమల్ల దిన్నె గ్రామంలో జన్మించారు. ఈయన దుర్బాక రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని కావ్య నాటకాలు అయితే రాశారండి. గడియారం వారి పేరు చెప్పగానే శ్రీ శివభారతము అనే కావ్యము గుర్తుకొస్తుందండి. ఎవరి పేరు చెప్పగానే? గడియారం వెంకట కృష్ణ శాస్త్రి గారు పేరు చెప్పగానే. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర కాంక్షను అణువణువున రగుల్కొల్పిన మహాకావ్యం అండి ఇది శ్రీ శివభారతము. ఈయన చేసినటువంటి అనేక రచనలు అయితే చూద్దామండి. మొరారి మహేష్ బాబు సినిమా అండి. పుష్పబాణ విలాసము, రఘునాథీయము, మల్లికా మారుతము మొదలైనటువంటి కావ్యాలు. వాస్తు జంత్రి అంటే అముద్రిత వచన రచన. శ్రీనాథ కవిత సామ్రాజ్యము అంటే ఇది విమర్శ అండి. శ్రీనాథ కవిత సామ్రాజ్యము విమర్శ ఈయన లేఖ నుండి వెలువడ్డాయండి. కవితా వతంస, కవి సింహ, అవధాన పాంచనన అనే బిరుదులు అయితే ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిరుదులు అండి. కవితా వతంస, కవి సింహ. ఎవరండి? కవిలో సింహుడు గడియారం వెంకట శాస్త్రి గారండి.
అవధాన పంచానన అనే బిరుదులు అయితే ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్, మిత్రులు గుర్తుపెట్టుకోండి. మరి మరి ఈ పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి భాషాంశాల్లో పదజాలం అండి. మొదటిది పర్యాయ పదాలండి. ఆజ్ఞ అంటే ఆదేశము, ఆన ఉత్తరువు, నిర్దేశము. కన్ను, అక్షి, చక్షువు, నేత్రము, నయనము. ఇక్కడ చక్షువు అంటే కన్ను అనేది కాస్త గుర్తుంచుకోలేనటువంటి పర్యాయ పదం అండి. నేత్రము, నయనము మనకు తెలిసిందే, కానీ చక్షువు, అక్షి అనేది కొద్ది డిఫికల్ట్ ఉంటాయండి. ఓకేనండి. అనలము అంటే అగ్ని, వహిని, జ్వలనుడు. పాత టెక్స్ట్ బుక్లో కూడా నేను కంపేర్ చేయడం జరిగింది. ఇంచుమించు సిమిలారిటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఓకేనండి. మరి స్త్రీ అంటే మగువ, కొమ్మ, బంతి, పడతి. ఇవి పర్యాయ పదాలండి. కొత్త టెక్స్ట్ బుక్కి పాత టెక్స్ట్ బుక్కి చాలా చాలా సిమిలారిటీస్ అయితే ఉన్నాయండి మిత్రులు. దాన్ని కూడా ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయితే వస్తుంటాయండి. దానికి దీనికి నేను గమనించింది ఏంటంటే అది వ్యుత్పత్తార్థాలు ఇక్కడ చూసేద్దామండి. శివుడు అంటే భక్తుల పీడను సంహరించేవాడు అంటే పరమేశ్వరుడు. పతివ్రత అంటే పతిని సేవించటే వ్రతంగా కలది, ఇల్లాలు. పురంధ్రి అంటే పురమును ధరించినది, గృహిణి. అంగన అంటే అందమైన శరీర సౌష్ఠవం కలది, స్త్రీ. అంగన అంటే స్త్రీ అండి. మరి ప్రకృతి వికృతులు చూద్దామండి. ఆజ్ఞ, ఆన, ఛాయ, ఛాయ. రత్నము, రతనము. భక్తి, బత్తి. గౌరవము, గారవము. బ్రహ్మ, బమ్మ. పుణ్యము, పుణ్యము. జ్యోతి, జ్యోతి. దోషము, దోషము. గృహము, గీము. అంబ, అమ్మ. భాగ్యము, భాగ్యము. రాశి, రాశి. ఇక్కడ నానార్థాలు కూడా ఉన్నాయండి, వాటిని చూద్దాము. ఈ పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి వాసము అంటే చోటు, ఇంటికి ఉపయోగించే కలప. వాసాలంటే పూరిళ్ళకి డౌన్లో కడతారు కదండి, పెద్ద పెద్ద చెక్కలు, వాటినే వాసాలు అంటారండి. చోటు అని కూడా నానార్థం అండి. సూత్రము అంటే నూలిపోగు, వ్యాకరణ సూత్రము. నూలిపోగు సూత్రం అంటే మంగళసూత్రం ఉంటుంది కదా, అది నూలిపోగుతో తయారు చేస్తారు. సో నూలిపోగు, వ్యాకరణ సూత్రము. చరణము అంటే పాదము, పద్యపాదము. హరి, విష్ణువు, యముడు, కోతి. ఇవి నానార్థాలండి. మరి విడదీసి రాయడం అండి. పుణ్యవాసము, పుణ్య ప్లస్ ఆవాసము. పుణ్య సవర్ణ దీర్ఘ సంధి అండి. అదేవిధంగా ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం చూసుకున్నట్లయితే ఆ, ఈ, ఉ అరువులకు అవే అచ్చుల పరమైనప్పుడు, అదే సవర్ణమైనటువంటి అచ్చులు అంటే అవే అచ్చులు అనమాట. పరమైతే క్రమంగా వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. మదోన్మాదము, మద ప్లస్ ఉన్మాదము, మదోన్మాదము. గుణసందండి. నెక్స్ట్ అండి సర్వసోత్సాహము, సర్వసోత్సాహము. సరబస ప్లస్ ఉత్సాహము గుణసందండి. సరబస ప్లస్ ఉత్సాహము గుణసంధి. ఇక్కడ గుణసంధి సూత్రం చూసుకున్నట్లయితే అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఇది గుణసంధి యొక్క సూత్రం అండి. అకారానికి ఈ అరువులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. నెక్స్ట్ గుణౌద్ధత్యము, గుణౌద్ధత్యము. గుణ ప్లస్ ఔద్ధత్యము, గుణౌద్ధత్యము. ఇది వృద్ధి సంధి అండి. ఔ, ఐ, ఔలను వృద్ధులు అంటాం కదండి, వృద్ధి సంధి అండి. రసైక స్థితి, రసైక స్థితి. రస ప్లస్ ఏకస్థితి, రస ప్లస్ ఏకస్థితి. వృద్ధి సంధి అండి. ఇక్కడ వృద్ధి సంధి యొక్క సూత్రం చూద్దామండి. అకారానికి ఏ ఐల పరమైతే ఐకారము, ఓ ఔల పరమైతే ఔకారము ఏకాదేశం వస్తాయి. ఇక్కడ ఐ ఔలను వృద్ధులు అంటామండి. సో వృద్ధులు వచ్చే సంధి కాబట్టి వృద్ధి సంధి అవుతుందండి. ఐ, రసై, ఐ వచ్చింది కాబట్టి. ఓకేనండి. బంధమూర్చి, బంధము ప్లస్ ఊడ్చి, బంధమూడ్చి. బంధము ఉకారం ఉంది కాబట్టి ఒత్తు సంధి అండి. ఇక్కడ ఒత్తు సంధి యొక్క సూత్రం చూద్దామండి. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము. ఒత్తు సంధికి నిత్యం అండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. అవ్వారల, ఆ ప్లస్ వారల, అవ్వారల. వావత్తు చూడండి ఇక్కడ, అవ్వారల. ఇక్కడ త్రికసంధి అండి ఇది. ఈ త్రికసంధి యొక్క సూత్రం చూద్దామండి. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళముగానగు. ద్విత్వం వచ్చింది కదండి, వాకింద వావత్తు. ద్విత్వం బహుళముగానగు. ద్విరక్తంబగు హల్లు పరమైనప్పుడు అచ్చుకంబగు దీర్ఘానికి
హ్రస్వంబగు అనే ఈ యొక్క త్రికసంధి యొక్క సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సూత్రం అడుగుతాడో తెలియదు, ఏ ఎగ్జాంపుల్ అడుగుతాడో తెలియదు. కాబట్టి ప్రతి దాన్ని కూడా ఇంట్రెస్ట్తో స్కిప్ చేయకుండా చూడండి. మీకోసం తోడుగా నేను ఉన్నానండి. టెక్స్ట్ బుక్ని మీ ముందు పరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి నిన్నటి మనం వీడియోలు చూసుకున్నట్లయితే 10th క్లాస్ నుండి కొత్త సిలబస్ చేసాం కాదండి ఫ్రెండ్. కాదు సార్, కొద్దిగా పాత సిలబస్ చేయండి సార్ అనుబడికి రాత్రికి రాత్రి మీకోసమని చెప్పి అన్ని అంశాలను క్రోడీకరించి మరలా కొత్త తయారు చేసుకొచ్చి మీ ముందైతే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఎలాంటి మంచి వీడియోలను మీకోసం తపన పడే ఈ యొక్క హరి స్టూడెంట్ కార్నర్ ఛానల్ని ప్రోత్సహిస్తారని మరి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక్కడ భక్తురాలు భక్త ప్లస్ ఆలు భక్తురాలు, ఇక్కడ రా అనే అక్షరము ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది రుగాగమ సంధి అండి. బాలంత ప్లస్ ఆలు బాలంత రాలు రుగాగమ సంధి. గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు రుగాగమ సంధి అండి. ఇక్కడ రుగాగమ సంధి సూత్రం చూద్దామండి. కర్మధార్యములందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దము పరమైనప్పుడు రుగాగంబగు అంటే రుగాగమం అనేది వస్తుంది. దేశాల అంటే దేశము ప్లస్ లా దేశాల లులానల సంధి. పుస్తకము ప్లస్ లు పుస్తకాలు లులాలన సంధి అండి. సమయము ప్లస్ నా సమయాన లులాలన సంధి అండి. ఇక్కడ లులానల సంధి సూత్రం చూద్దామండి. ఇక్కడ లు పరమైనప్పుడు ఒకనొకచో మూ వర్ణాన్ని, ఇక్కడ చివరిని మూ అనే వర్ణం ఉంది కదండి, ఆ వర్ణాన్ని లోపంబును తత్పూర్వ స్వరానికి దీర్ఘంబును విభాషగా వస్తాయి. అంటే ఇక్కడ ము అనేది లోపించి సో లు అనే అక్షరము వస్తుంది అనేది ఇక్కడ మెయిన్ లులాలన సంధి యొక్క సూత్రం అండి. వాజ్మయము వాక్ ప్లస్ మయము వాజ్మయము, ఇక్కడ అనునాసిక సంధి అండి. జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు అనునాసిక సంధి. తన్మయము తత్ ప్లస్ మయము తన్మయము అనునాసిక సంధి. అసలు ఈ యొక్క మరున్నందనుడు మరుత్ ప్లస్ నందనుడు మరున్నందనుడు అనునాసిక సంధి అండి. ఇక్కడ అనునాసిక సంధి యొక్క సూత్రం చూద్దామండి. వర్గ ప్రథమ అక్షరాలకు అంటే కచట దబలు అంటే పరుసాలండి. నా కానీ మా కానీ పరమైనప్పుడు అదే వర్గానికి చెందినటువంటి అనునాసిక అక్షరాలు అంటే కావర్గానికి చెందినటువంటి అనునాసికము జ్ఞ, చావర్గానికి చెందినటువంటి అనునాసికం ఇజ్ఞ, టావర్గానికి చెందినటువంటి అనునాసికం జ్ఞ ఇజ్ఞ నా నామా అని ఉంది కదండి. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క అక్షరం అండి. సో ఇవి ఆదేశంగా వస్తుంటాయండి. ఈ అనునాసికాలు అనేవి ఆదేశంగా వస్తుంటాయి కాబట్టి దీనిని మనము అనునాసిక సంధి అని కూడా అంటుంటామండి. ఇక్కడ విగ్రహ వాక్యాలు ఇవ్వడం జరిగిందండి. పతిభిక్ష అంటే పతి కొరకు భిక్ష పతిభిక్ష. చతుర్థి తత్పురుష సమాసం. కన్నుల యొక్క కవ యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం కినికిని యొక్క. భక్తి గౌరవాలు భక్తియును గౌరవమును ద్వంద్వ సమాసము. మర్యాద కానిది నై తత్పురుష సమాసము. అదేవిధంగా కిందనే అలంకారాలు గుర్తించాలండి మరి ఇక్కడ ఈ పద్యం చూడండి. స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా భావ వ్యక్తీకరణ చేసే అలంకారం కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అండి. ఇక్కడ స్వభావోక్తి అలంకారం యొక్క లక్షణం చూద్దామండి. జాతి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాతి గుణ క్రియాది లక్షణముల చేత ఒక వస్తువు యొక్క స్థితిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే దానిని మనము స్వభావోక్తి అలంకారం అంటారండి. ఇక్కడ చూద్దాము. మస జస తతాగా అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది సార్ధోలానికి చెందిందండి. ఒక పద్యం యొక్క పాదం ఇస్తాడు, అప్పుడు ఇది మాత్రమే మొదటి 3 అక్షరాలని మనం చాలా జాగ్రత్తగా మనం నింపుకున్నట్లయితే మా వస్తే మస జస తతగా, నా అంటే నజబజ జజర, బా వస్తే భరణ బాబరవ, సా వస్తే సబరణమయ, ఈ విధంగా మార్చేసుకోవచ్చండి. ఇక్కడ మా వచ్చింది కాబట్టి మస జస తతగా అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఈ సార్ధోల పద్య లక్షణాలను ఒక్కసారి చూసేద్దామండి. మరి ఈ పద్య లక్షణాలు ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో మరలా రిపీట్ అవుతున్నాయండి. మరొకసారి చెప్పేస్తున్నానండి. ఉత్పలమాల భరణ బబరవ, చంపకమాల నజబజ జజర, సార్ధోల మస జస తతగా, మత్యేభం సవరణమేవ. మరి యతి స్థానాలు చూద్దామండి. ఉత్పలమాల 10, చంపకమాల 11, నెక్స్ట్ శార్దూలం 13,
మత్తేపం 14. ఇవి యతి స్థానాలండి. 10, 11, 13, 14. పద్యంలోని పాదములో ఎన్ని అక్షరాలు ఉంటాయి అనేది చూద్దామండి. ఉత్పలమాల 20 అక్షరాలు ఉంటాయండి. చంపకమాల 21, శార్దూలము 19, మత్తేపం 20. ఈ విధంగా 20, 21, 19, 20 అనే అక్షరాలు కలిగి ఉంటాయండి. అదే యతి స్థానాలు 10, 11, 13, 14 అండి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం. ఈ విధంగా లైన్ గుర్తుంచుకుంటే మనకు హ్యాపీగా ఇంకెన్నిసార్లు చదవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఓకేనండి. నెక్స్ట్ మత్య పద్య లక్షణాలు అండి. మరి ఇప్పుడే చెప్పాను కాబట్టి ఇక స్కిప్ చేసేస్తున్నాను. మరి రెండో పాఠం అండి, జానపదుని జాబు. జానపదుని జాబు. మరి రచయిత డాక్టర్ బోయి భీమన్న గారు. బోయి భీమన్న గారు. పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూద్దామండి. భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. అందువలనే భారతదేశం గ్రామాలలో నివసిస్తుంది అంటారు. గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంగా గుబాలించి అభివృద్ధి చెందితేనే మన దేశము సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీ గారు అన్నారు. అయితే గ్రామాలు ఎలా ఉన్నాయి, వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలను వివరిస్తూ గ్రామాల్లోని దళితులు పేదల జీవితాలను చిత్రిస్తూ పల్లెటూరు లేఖలు అనే పేరుతో 1932లో ఎప్పుడండి 1932లో జనవాణి పత్రికలోను పల్లెటూరు లేఖలు అనే పేరుతో 1932లో జనవాణి పత్రికలోను 1933లో జానపదుని జాబులు అంటే పాఠ్యాంశ పేరండి అనే పేరుతో ప్రజామిత్రలో వచ్చాయండి. బోయి భీమన్న గారు ప్రచురించారండి. గ్రామం యొక్క విశేషత తెలియజేస్తూ గాంధీ గారు చెప్పారు. 1932లో పల్లెటూరు లేఖల పేరుతోనూ 1933లో మరి జానపదుని జాబు అనే పేరుతో ప్రజామిత్రలోను ఈయన అనేక వ్యాసాలు రాసి ప్రచురించేవారండి. చదువుకొని భేదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరు పనుల్లో మునిగిపోయినటువంటి జానపదుడు పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను గ్రామాల్లోని పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితుల గురించి తెలియజేయడమే జానపదుని జాబు అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అండి. మరి ఈ పాఠ్యభాగ వివరం చూసినట్లయితే ఈ ప్రస్తుత పాఠ్యభాగం అంటే జానపదుని జాబు అనే పాఠ్యభాగము లేఖ రూపంలో ఉంటుంది. జానపదుని జాబు అంటే లేఖ కదండి. పేరుతో డాక్టర్ బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుంచి ఈ పాఠాన్ని ఎంపిక చేశారండి. మరి తూర్పుగోదావరి జిల్లా యాసలో చాలా చాలా ఇంపార్టెంట్ జానపదుని జాబు అనే పాఠ్యాంశము ఏ జిల్లా యాసలో ఉంటుంది అని అడుగుతాడు. తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటుందండి. ఓకేనండి. మరి రచయిత గురించి చూద్దామండి. ప్రతిభను తలెత్తనెవరు పండితులు, పాండిత్యాన్ని తలెత్తనెవరు పామరులు అంటూ ఈనాడు సాహిత్యం అంటే కులం, మతం, వర్గం, ముఠ అని ధైర్యంగా తన మనసులోని మాటను గలం ద్వారా వెలువచ్చినటువంటి కవే బోయి భీమన్న గారు. మరి తనదైన శైలితో వివిధ సాహితీ ప్రక్రియలతో బడుగుల జీవితాల గురించి, దళితుల జీవితాల గురించి రచనలు చేపట్టినటువంటి చైతన్యశీలి ఈ బోయి భీమన్న గారు. అంటే ఈయన దళితులు బడుగుల యొక్క జీవితాల గురించి అనేక రచనలు చేసినటువంటి చైతన్యశీలండి ఈయన. మరి తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించారండి. ఎవరు? ఈ యొక్క బోయి భీమన్న గారు దళితుడండి ఈయన కూడా. అందుగురించనే దళితుల మీద తన యొక్క సమర సంఘాన్ని అయితే పూరించారు. ఓకేనండి. తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంది కదా, అంటే ఈయన తూర్పుగోదావరి జిల్లాలో పుట్టారు. ఎక్కడండి? మామిడి కుదురు గ్రామంలో. పైగా మారుమూల మామిడి కుదురులో దళిత గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారు. అస్పృశ్యత ప్రబలంగా ఉన్న నాటి కాలంలో ఎన్నో వ్యయాసాలు కూర్చి విద్యను అభ్యసించారండి. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడైనటువంటి ఈయన అస్పృశ్యతను తన కలం ద్వారా రూపమాపాలని కలిసినటువంటి మేధావే ఈ బోయి భీమన్న గారు. ఈయనకి ఎవరెవరు ఇన్స్పిరేషన్ అండి? మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారండి. మరి స్వాతంత్రోద్యమ సమయంలో
క్విట్ ఇండియా సమయంలో. మరి క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే ఇచ్చేసుకోండి. మరి ఈ ఉద్యమంలో అయితే పాలు పంచుకున్నారండి. మరి తప్పనిసరిగా అంటే ఎందు గురించి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటానంటే మీరు యాక్టివేట్గా ఉండడం కోసం. అలా చదువుతూ నేను చదివేది వింటూ ఉంటే మీరు అలాగా కొద్దిసేపటికి మీరు పాస్వర్డ్లోకి వెళ్ళిపోతారు. కానీ నేను ఎలా క్వశ్చన్లు వేస్తుంటే మీరు ఆన్సర్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో యాక్టివ్ అయ్యి మరలా ఉత్సాహంతో మరలా మీరు ముందుకు వెళ్తారనే ఉద్దేశంతోనే క్వశ్చన్లు అడుగుతున్నానండి. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. కొంతకాలం జర్నలిస్ట్గా కూడా పనిచేశారండి. మరి 1940-45 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారండి ఈ బోయి భీమన్న గారు. వీరు 1978, 1984 వరకు రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా ఉన్నారండి. ఈయన 11వ ఏట నుండే రచనలు అయితే చేశారండి. ఈయన రాసినటువంటి పాలేరు చాలా చాలా ఇంపార్టెంటు. మరి పాలేరు నాటకం ఎంతోమంది పేదలు దళిత కుటుంబాలలో వెలుగులైతే నింపిందండి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాలేరుతనం మాన్పించి పాఠశాలలో చేర్పించారండి దెబ్బకి. మరి పాలేరు నాటకం స్ఫూర్తితో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు పొందినటువంటి అధిష్ఠించినటువంటి పేదలు దళితులు ఎంతోమంది ఉన్నారంటే ఆ నాటకం యొక్క స్ఫూర్తి జనాల్లో ఏ విధంగా పడింది అనేది మనం బోయి భీమన్న గారు ఎంత బాధపడ్డారు, ఈ పాలేరు జీవితాన్ని ఎంతలా అనుభవించారో అంత గట్టిగా నాటకాన్ని అయితే రచించారు. అంతలాగే జనాల్లోకి వెళ్ళారండి. మరి గుడిసెలు కాలిపోతున్నాయి, ఉసారాలు, జానపదుని జాబులు మన పాఠ్యాంశం అండి. రగ వైశాఖి, పిల్లి శతకం. ఏ శతకం అండి? పిల్లి శతకం. ధర్మం కోసం పోరాటం మొదలైనటువంటి రచనలు అయితే చేశారు బోయి భీమన్న గారండి. మరి గుడిసెలు కాలిపోతున్నాయి అనే రచనకు గాను 1975లో సాహిత్య అకాడమీ అవార్డు అయితే వచ్చిందండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ అనే బిరుదుతో గౌరవ డాక్టరేట్ని అయితే పొందారు డాక్టర్ బోయి భీమన్న గారు. భారత ప్రభుత్వం ఈయనను 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్తో సన్మానించింది. మరి పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి పదజాలం చూసేద్దామండి. ఇక్కడ అర్థాలు ఉన్నాయి. పొద్దస్తమానం అంటే పగలంతా అని అర్థం. చమత్కారం, నేర్పరితనం. సాన్నిధ్యం అంటే సామీప్యం, దగ్గర. కష్టఫలం అంటే శ్రమకు తగ్గ ఫలము. కడుపులు మార్చుకొను అంటే పస్తులుండడము. అడుగున పడిపోవు అంటే కనబడకుండా పోవడం అని అర్థమండి. ఇక్కడ జాతీయాలు ఉన్నాయండి, వాటిని కూడా చూసేద్దాం. పురిటిలోనే సంధి కొట్టడం అంటే ఏదైనా పనిని ప్రారంభించగానే ఆ పనికి ప్రారంభంలోని ఆటంకం కలిగి ఆ పని చెడిపోయిన సందర్భంలో పురిటిలోనే సంధి కొట్టడం అంటుంటారండి. కలుపు తీయడము నెక్స్ట్ది. పొలంలోని పనికిరాని మొక్కలను ఏరి పారివేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారండి, కలుపు తీయడం. గ్రామోద్ధరణం అంటే గ్రామాలను ఉద్ధరించడం, గ్రామాలను బాగు చేయడము అనే సందర్భంలో గ్రామోద్ధరణం అనే జాతీయాన్ని అయితే వాడుతుంటారండి. ఉన్నదంతా ఊడ్చుకుపోవడము, పూర్తిగా నాశనమైపోయి నష్టం కలిగిన సందర్భంలో ఉన్నదంతా ఊడ్చుకుపోవడము అనే జాతీయాన్ని వాడుతుంటారండి. మరి ప్రకృతి వికృతులు చూద్దామండి. ఆశ్చర్యం, అచ్చెరువు. హృదయం, ఎడద. నిత్యము, నిచ్చలు. నిద్ర, నిదుర. పక్షము, పక్క. గర్భము, కడుపు. రాసులు. ఇక్కడ వ్యాకరణంశాలు సంధిని విడదీస్తే సంధి పేరు చెప్పడం అండి. ఆహా ప్లస్ ఆమ్రేడు సంధి. ఇక్కడ రెండవ పరపదాన్ని మనం ఆమ్రేడుతం అంటారండి. ఇది మొదటిదా రెండవదాన్ని డౌట్ వచ్చి మరి అడుగుతూ ఉంటాడు. రెండవ పరపదాన్ని మనము ఆమ్రేడుతం అంటారు. అలా ఆమ్రేడుతం వరుసగా జంట పదాలు ఈ విధంగా వచ్చినట్లయితే దాన్ని ఆమ్రేడుత సంధి అంటారు. ఏమి ప్లస్ ఏమేమి ఆమ్రేడుత సంధి. అక్కడ ప్లస్ అక్కడ. పగలు ప్లస్ పగలు. ఆమ్రేడుత సంధి సూత్రాలు చూద్దామండి. కడాదుల ఇక్కడ ఆమ్రేడుత సంధి సూత్రం అండి. కడాదుల తొలి అచ్చు మీద వర్ణాల కల్లా ఆదంతమైన ద్విరుక్త టకారంభు. యాక్చువల్గా ఈ సూత్రం చూస్తే ద్విరుక్త టకార సంధి అనుకుంటాం, కానీ ఆమ్రేడుత సంధి సూత్రం అండి. మరి అచ్చునకు ఆమ్రేడుతం పరమగినప్పుడు, ఆమ్రేడుతం అంటే రెండవదండి, పరమైనప్పుడు సంధి తరచుగా వస్తుంది.
అదేవిధంగా మూడో సూత్రం కూడా ఉంది. ఏం వ్యాధులు ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది. ఏం వ్యాధులు ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది. ఇది ఆమ్రేడ్ సంధి అండి. నెక్స్ట్ పూరెమ్మ, పువ్వు ప్లస్ రెమ్మ పూరెమ్మ ప్రాతాది సంధి అండి. పూదోట, పువ్వు ప్లస్ తోట పూదోట ప్రాతాది సంధి. మేగడ, మీదు ప్లస్ కడ మేగడ ప్రాతాది సంధి. కొందామరలు, కెంపు ప్లస్ తామరలు కెందామరలు ప్రాతాది సంధి అండి. ప్రాయిల్లు, ప్రాత ప్లస్ ఇల్లు ప్రాయిల్లు అంటే ప్రాతాది సంధి. ఇక్కడ ఎడాగమం జరిగి ప్రాయిల్లు అనే రూపం వచ్చిందండి. ఇక్కడ ప్రాతాది సంధి యొక్క సూత్రం చూద్దామండి. సమాసంబునందు ప్రాతాదుల తొలియచ్చు మీదే వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా నగు. ఇక్కడ ప్రాతాదులు అంటే ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాత, ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, పువ్వు, మీదు, కెంపు, చెన్ను మొదలైన వాటిని మనము ప్రాతాదులు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే మనకి ఈ ప్రాతాది సంధి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. మిగతా అన్నీ కూడా సూత్రాన్ని బట్టి వచ్చేస్తుంటాయి. గ్రామోద్ధరణ, గ్రామాల యొక్క ఉద్ధరణ షష్ఠీ తత్పురుష సమాసము. మానవుల సంఘం, మానవుల యొక్క సంఘం షష్ఠీ తత్పురుష సమాసం. అస్థిర భావం, అస్థిరమైన భావం. ఎటువంటి భావం? అస్థిరంగా ఉన్నటువంటి భావం. విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. పాత పరిచయాలు, పాతవైన పరిచయాలు విశేషణ పూర్వపద కర్మధారి సమాసము. 10 రోజులు, 10 సంఖ్య గల రోజులు ద్విగు సమాసము. 16 అనాలు, 16 సంఖ్య గల అనాలు ఇక్కడ ద్విగు సమాసము. రేయింబవళ్ళు, రాత్రియును పగలయును ద్వంద్వ సమాసం. నారింజ పళ్ళు, నారింజ అని పేరు గల పళ్ళు సంభావన పూర్వపద కర్మధారి సమాసం. ఇక్కడ సంశ్లిష్ట వాక్యాలుగా మార్చడం చూద్దామండి. రాము పాఠం చదివాడు, రామం పాఠం అర్థం చేసుకున్నాడు. రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు. వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు. వైద్యుడు మందులిస్తాడు. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులిస్తాడు. అక్క టీవీ చూస్తున్నది, అక్క నృత్యం చేస్తున్నది. అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది. మరి సంయుక్త వాక్యాలుగా మార్చడం అయితే చూద్దామండి. మరి ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మీకోసం 2 రోజుల్లో ఈ 10th క్లాస్ వీడియోలు అయితే మనం కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దామండి. ఓకేనండి. మరి రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు. రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురు శిష్యులు. ఇది సంయుక్త వాక్యం అండి. సీత సంగీతం నేర్చుకుంటున్నది, సీత నృత్యం నేర్చుకుంటున్నది. సీత సంగీతము మరియు నృత్యం నేర్చుకుంటున్నది. ఇది సంయుక్త వాక్యం అండి. రంగారావుకు పాడటం అంటే ఆసక్తి, రంగారావుకు వినడం అంటే విరక్తి. రంగారావుకి పాడటం అంటే ఆసక్తి కానీ వినడం అంటే విరక్తి. అంటే 2 వాక్యాలుగా కాకుండా ఒకే వాక్యంగా ఉంటే దాన్ని సంయుక్త వాక్యం అంటారు. శ్రీను బడికి వచ్చాడు, జాన్ రెడ్డి బడికి వచ్చాడు, అస్మత్ బడికి వచ్చాడు. శ్రీను, జాన్ రెడ్డి మరియు అస్మత్ బడికి వచ్చారు. ఆయన కవి, ఆయన గాయకుడు, ఆయన విద్యావేత్త. ఆయన కవి, గాయకుడు మరియు విద్యావేత్త. ఇదండి మరి 3 నుంచి మరి అన్ని పాఠాలు అయితే చేయడం జరిగిందండి. మిత్రులు గమనించాలి. మరి వరుసగా మరి రేపటి రోజున మరొక వీడియోతో మొత్తం కూడా 2 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.